హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోగలిగి ఒక స్వీట్ రెసిపీని అయితే చేసి చూపించబోతున్నాను. ఈ స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పాలకోవా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేశారనుకోండి ఇంట్లో వాళ్ళు మళ్ళీ అడిగి మరీ చేపించుకొని తింటారనమాట. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. వంటలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట. ఈ స్వీట్ చేసుకోవడం అయితే చాలా తేలిక అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఈ స్వీట్ చేసుకోవటానికి ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులో టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. ఏ గ్లాస్తో మనం రవ్వనైతే తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు పంచదార వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వరకు నెయ్యినైతే వేసుకోవాలి. ఇందులో మనం ఆయిల్ అయితే ఎక్కడ యూస్ చేయలేదండి. ఓన్లీ నెయ్యితోటే ఈ స్వీట్ని అయితే చేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత అదే గ్లాస్తో 5 గ్లాసుల వరకు చిక్కటి పాలైతే వేసుకోవాలి. నేనైతే 5 గ్లాసుల పాలైతే తీసుకున్నానండి. మీకు ఇంకా కావాలి అంటే ఇంకొక గ్లాస్ పాలు ఎక్కువైనా వేస్ట్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ మరిగించుకోవాలి. నేనైతే ఆవు నెయ్యిని వేసుకున్నానండి, అందుకే ఎల్లో కలర్లో ఉందన్నమాట. మనకి ఈ నెయ్యి అంతా బాగా కరిగి బాగా ఉడకడం స్టార్ట్ అవుతుంది చూడండి. అంతవరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉడికించుకోవాలండి, లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. మనం పాలు రవ్వ అన్నీ వేసుకున్నాం కదండి, తొందరగా ఉండలు కట్టేస్తుంది అనమాట. ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అవుతుంది కదండి. ఇప్పుడైతే మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ మనం ఇదంతా బాగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యి దగ్గర పడేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం ఓపికతో అయితే చేసుకోవాలండి. ఈ స్వీట్ని మనము తొందరగా అయిపోవాలి అనేసి మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తామనుకోండి ఉండలు కట్టేస్తుంది, మనకి స్వీట్ అంత సరిగా రాదనమాట. 10 to 15 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి స్వీట్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. వంటలు చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తారనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం వంటలు చేస్తున్న వాళ్ళైనా చిన్నపిల్లలైనా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ రెసిపీ. చూడండి, ఈ విధంగా మనకంతా బాగా దగ్గర పడుతుంది కదండి. ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇంతే కదా, దగ్గరకు వచ్చేసింది కదా స్వీట్ అంతా అనేసి స్టవ్ ఆఫ్ చేయకండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ అది చల్లారాక మనకి ఉండకు వస్తుందా రాదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి. మీరు ఈ స్వీట్ చేసుకునేటప్పుడు స్టీల్ ప్యాన్స్ ఉంటాయి కదండి, అవైతే అస్సలు పెట్టద్దండి. అవైతే బాగా అడుగంటేస్తాయి అన్నమాట. ఈ విధంగా అడుగు మందం కల ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని చేసుకున్నారనుకోండి స్వీట్ అయితే అడుగంటకుండా చక్కగా వస్తుంది. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకొని కొద్దిగా వేడిని అయితే చల్లారనివ్వాలి. చూడండి, కొద్దిగా చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ స్వీట్ మనకి మరి కాస్త దగ్గర పడిందనమాట. మరి ఎక్కువ చల్లారాల్సిన అవసరం లేదండి. కొంచెం గోరువెచ్చుకున్నట్టే మనకి నచ్చిన సైజుల్లో ఉండల్లా చేసేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకుంటూ మనకి నచ్చిన సైజుల్లో స్వీట్ని అయితే రెడీ చేసేసుకోవాలి. రౌండ్ షేప్లో లడ్డూలాగా అయినా చుట్టేసుకోవచ్చు, లేదు అంటే ఈ షేప్లో చేసుకున్నా కూడా చూడడానికి స్వీట్స్ చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి, ఈ స్వీట్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. కొలతలతో చెప్పాలి అంటే చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు రవ్వ, 3 గ్లాసుల వరకు పంచదార, 5 గ్లాసుల వరకు పాలు, 1 గ్లాస్ వరకు నెయ్యినైతే వేసుకోవాలి. నేనైతే చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు రవ్వనైతే వేసుకున్నానండి. చూడండి, 1 గ్లాస్ రవ్వకి మనకి ఎన్ని స్వీట్లు అయితే అయ్యాయో. ఈ రవ్వని మనం పాలల్లో ఉడికించుకుంటాం కాబట్టి మనకి స్వీట్లు అయితే ఎక్కువగానే వస్తాయి. చూడండి, స్వీట్లు అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. కొద్దిగా బాదం ముక్కలను అయితే కట్ చేసి పెట్టుకున్నానండి, వాటితో అయితే ఈ విధంగా గార్నిష్ చేస్తున్నాను. ఈ స్వీట్లు మనకి బయట పెట్టుకున్నాం అనుకోండి 3-4 డేస్ వరకు ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదండి, ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోగలిగి ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఇంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.